అంటారు ఇప్పుడు దొంగ అన్నట్టు అంటారు. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదండి. మేమైతే కవితను అరెస్ట్ చేసాం, వాళ్ళైతే ఎప్పుడు ఎన్నికల తర్వాత ఇదేదో ఎన్నికల ముందు జరిగినట్టయితే భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత మెరుగైన ఫలితాలు ఇంకా వచ్చాయి. ఇదంతా ఎన్నికల ముందు జరిగినట్టయితే బీజేపీకి మేలు జరిగి ఉండేది అంటున్నా. ఈ తర్వాత విషయం ఇప్పుడు ఏమంటే నిజంగా మేము చెయ్యం, డిపార్ట్మెంట్ చేస్తుంది, నేనే కాదంట్లా. వాళ్ళ ఇంకా ఆధారాలు సేకరించుకోవాలి, మాకు రాజకీయంగా లాభం వస్తే చేస్తామని లేకపోతే చెయ్యమని కాదు. అది తప్పైతే చేస్తారు, లేకపోతే ఏదైతే అదే అవుతుంది. కానీ నేను చెప్పొచ్చేది ఇక్కడ రక్షించడం మాత్రం డెఫినెట్ గా ఆ ఓటుకు నోటు కేసు అతిగతి ఏమైంది అంటున్నా. వాళ్ళు దానికి భారంగా ఇదేంటి ఇది ఫోన్ ట్యాపింగ్ది ఈల్డ్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలా ఏంటో తెలియదు. చూద్దాం. కంక్లూడ్ చేయండి రఘునందన్ గారు. అదే సో మొత్తానికి బీజేపీ మెరుగైన ఫలితాలు వస్తాయి అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో. కర్ణాటక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. రైట్ రైట్ ఏమంటారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు? ఈరోజు పూర్తి స్థాయిలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుంది అనేది వాళ్ళ అభ్యర్థులను చూస్తేనే, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అభ్యర్థులను చూస్తేనే బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ కృషి చేస్తుంది అనేది ఒకటి. ఇప్పుడు అదే మాటకు బాలరాజ్ యాదవ్ గారు ఇందాకన్నారు, బలహీన వర్గాలంటే అందరికీ చులకన అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి మాజీ కార్పొరేషన్, ఇప్పుడు మీ ప్యానల్ ఉన్నటువంటి మా బాలరాజ్ అన్న గారికి భువనగిరి టికెట్ ఇస్తే బీజేపీ పార్టీ ఓడిపోతుందని చెప్పి క్యామ మల్లేష్ కు టికెట్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. క్యామ మల్లేష్ గారు పూర్తి స్థాయిలో కూడా తెలియనటువంటి వ్యక్తి. అదే దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ గారు అయితే ఆ రోజు సమైక్యాంధ్ర సభలో మధ్యలోకి వెళ్ళి సమైక్యాంధ్ర సభను అడ్డుకున్నటువంటి వ్యక్తి, గొప్ప వీరోచిత ఉద్యమకారుడు దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ గారు. మా అన్న దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వకుండా క్యామ మల్లేష్ గారికి టికెట్ ఇచ్చిందంటేనే ఈ రోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి పని చేస్తుందని క్లియర్ గా అర్థమవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు కవిత జైలుకు వెళ్ళడానికి కారణం కవితను కాపాడుకోవడంలో భాగమే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి లొంగిపోయినటువంటి ఒక పరిస్థితి యావత్ తెలంగాణ సమాజం అందరూ కూడా భావిస్తున్నటువంటి. అందుకని బలహీనమైన అభ్యర్థులు పెట్టారంటారా? అభ్యర్థులు బలహీనమైన కదండి. నిజంగా బలమైన అభ్యర్థి అంటే మా బాలరాజన్న కన్నా తెలంగాణ ఉద్యమకారు కన్నా బలమైన అభ్యర్థి ఎవరుంటారు? బలమైన అభ్యర్థి అంటే డబ్బులు ఉంటేనో ఏదో ఉంటే కాదు కదా. ఈ రోజు తెలంగాణ పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను పెట్టకుండా ఈ రోజు ఏ స్థానం తీసుకున్నా, నాగర్ కర్నూల్ అయినా, మహబూబ్ నగర్ అయినా, ఈ యొక్క భువనగిరి అయినా, చేవెళ్ళ అయినా, మీరు యావత్ తెలంగాణలో ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా బలమైన పోటీ అనేది కరీంనగర్, మెదక్ ఒక 2-3 స్థానాల్లో తప్ప మిగతా స్థానాలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ కు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ పైన కుట్ర చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇంతకుముందు మన బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి విధంగా ఈ రోజు 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్రమాలు చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ఈ రోజు మేము బీజేపీ పార్టీ నాయకులను అడుగుతున్నటువంటి ఒక పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారింది. మిషన్ భగీరథలో అనేక అక్రమాలు జరిగినాయి. అనేక విధాలుగా అయినటువంటి దానిలో ఈ రోజు వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అవినీతి చేసిందని అనేక సందర్భాలుగా సాక్షాత్తు అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ ఎన్నో సందర్భాలుగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎలక్షన్ల ముందల కవితను అరెస్టు చేయడమే ఒక రాజకీయ కుట్రలో, ఒక రాజకీయంగా ఓట్లు పొందడంలో భాగమే. ఇక్కడ ఒక విషయం శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎన్నికలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగంగా ఓట్లు పొందడం, మరి ఇదే అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేయకపోతేనేమో చేయలేదంటారు, బీజేపీ కాపాడుతుందంటారు, చేస్తేనేమో ఎన్నికల కుట్రలో భాగం అంటారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోటీ చేస్తే మళ్ళీ బీజేపీ ఓట్లు చీలడం ద్వారా కాంగ్రెస్ గెలుస్తుందని వీళ్ళు భావించిండ్రు. అందుకని చెప్పే కవిత గారిని ఆ రోజు అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి ఇది ఒకటి కాదు అనే అభిప్రాయం కోసం కవిత గారిని అరెస్ట్ చేశారంటారా? 100% కదండి.
ఈ 3 సంవత్సరాలుగా గుర్తులానటువంటి లిక్కర్ కేసు ఈ రోజు కవిత గారు ఒక్కరే కాదు, కేజ్రీవాల్ గారు కూడా బయటికి వస్తే ఆయన యొక్క ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటదని చెప్పి ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రినే జైల్లో పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఇలా అనేక రకమైనటువంటి పార్టీలను ఈ రోజు ఈడీల పేరిట, మోడీల పేరిట, సిబిఐల పేరిట బెదిరిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా అందుకే రాజ్యాంగాన్ని సవరించాలే కాదంటలేము, ప్రజలకు అనుకూలంగా సవరించాలి. బీజేపీ నాయకులకు అనుకూలంగా సవరించడం ద్వారా ఇలాంటి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడానికే సవరిస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇంకొక విషయం, బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఒక ఓట్ల కోసం రైతు బంధువు గాని, దళిత బంధువు గాని, గిరిజన బంధువు గాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, ఇట్లా అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా వైఫల్యం చెందినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తే 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఆగస్టు 15 తర్వాత ఈ యొక్క ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలు ఉందో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే మహిళలకు 2500 రూపాయలు ఉందో ఇదంతా ఎలక్షన్ కోడే కదండి. మేము అధికారంలోకి వచ్చిందే 2 నెలల ముందు, ఆ 2 నెలల తర్వాత ఎలక్షన్ కోడే రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతి దానిపైన ఎక్కడ సమీక్ష చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆదరణలను సమీక్ష చేయడానికే టైం అంతా సరిపోయినటువంటి పరిస్థితి. సంపూర్ణంగా ఇచ్చినటువంటి హామీలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తాం. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి, ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలన అందజేస్తాం. 100% గా కూడా అన్ని కూడా హామీలను అమలు చేస్తాం. ఇంకొక విషయానికి వస్తే మా అన్న భాష గురించి మాట్లాడడం జరిగింది. భాష గురించి మాట్లాడాలంటే కేసీఆర్ కు మొక్కాలి. కేసీఆర్ తర్వాతనే వీళ్ళందరూ కూడా నేర్చుకున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని రండా అన్నటువంటి ఒక పరిస్థితి, రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బఫూన్ అన్నటువంటి పరిస్థితి. ఇంతకన్నా ఇంకా బీఆర్ఎస్ పార్టీ చెప్తే బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారి భాష, మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి భాష ఏంది? ఇవాళ మల్లారెడ్డి ఏదైతే ఈటల రాజేందర్ దావత్ పోయి ఏ విధంగా బీజేపీ గెలుస్తుందని చెప్తాడు. ఒక బాధ్యత గలటువంటి ఒక ఎమ్మెల్యే, పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తి, అవినీతి అక్రమాల ద్వారా పేద విద్యార్థుల యొక్క రక్తాన్ని పీల్చి 1000 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఈ రోజు బీజేపీకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. ఈ రోజు మేము బీఆర్ఎస్ నాయకులను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం మీ యొక్క ప్రైమ్ 9 టీవీ తరపున. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేసినాం. తెలంగాణలో కాళ్ళు అడ్డం పెడితే నీళ్లు వారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. తెలంగాణ సుస్థిరంగా ఉంది. మేము యావత్ దేశవ్యాప్తంగా జై భారత్ నినాదంతో పోటీ చేస్తామని చెప్పిండ్రు. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి 16 స్థానాలకు తప్ప యావత్ దేశవ్యాప్తంగా మీరెందుకు పోటీ చేయలేదు అంటే బీజేపీకి వీళ్ళు సహకరిస్తున్నట్లా కాదా? ఈ పోటీ చేయకపోవడానికి కారణం ఏంది? కాబట్టి ఇలాగ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఈ రోజు ఓడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారుల యొక్క త్యాగం తుంగలో దొక్కడం వల్లనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి యొక్క పరిస్థితి పట్టింది. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే పూర్తి స్థాయిలో ముసుగు అనేది తొలగిపోయింది. ఈ రోజు మళ్ళీ ముసుగేసుకున్నా ఏదేసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా లేచేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మిత్రపక్షం స్నేహపక్షం ఏదన్నా బీజేపీ చెయ్యిస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ లేచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మనది, మనం సాధించుకున్నటువంటి రాష్ట్రం. సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లిన నేత కేసీఆర్ గారికే కదా ఆ ఘనత దక్కేది. ఇచ్చినటువంటి నేత ఇప్పుడు కొట్లాడినటువంటి నేతకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిండ్రు. ఇచ్చినటువంటి సోనియా గాంధీ తల్లికి కూడా ఒక 10 సంవత్సరాల అధికారం ఇవ్వాలి కదా. కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా దయచేసి
బీజేపీ బీఆర్ఎస్ మిత్రులకు ప్రైమ్ 9 టీవీ తరఫున కోరుతున్నాం. ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడ్డాం కాబట్టి కూలగొట్టే ప్రయత్నం చేయకుండా, కాలల్లో కట్టెబెట్టే ప్రయత్నం చేయకుండా అసెంబ్లీలకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఏదైతే ఇందాక మీరు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాళ్ళన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తే వీళ్ళ సూచనలను సలహాలను తూచా తప్పకుండా పాటిస్తాడు. ఏదైతే అవినీతి చేసిండో ఆ అవినీతిని కూడా పూర్తి స్థాయిలో బయటకు తీస్తారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కేసీఆర్ అందరూ కూడా జైలుకు పోయేటటువంటి ఒక పరిస్థితి. పాపం ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ సంతోష్ రావు మధ్యలో మా తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి ఒక చిన్న స్కామ్ అండి. ఆ చిన్న స్కామ్ చేసిన కవితని ఈ రోజు ఆడబిడ్డని జైల్లో పెట్టినటువంటి ఒక పరిస్థితి. పాపం తెలంగాణ సమాజం అంతా కవితకు ఒక ముద్ర, ఏదైతే ఈమె సీఎం కు అడ్డం వస్తుందనే ఒక భావంతో, కుర్చీకి అడ్డం వస్తుందనే భాగంతో కుర్చీ కుమ్ములాటలో భాగంగానే ఈ రోజు కవిత ఇరికించినటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళే ఇరికించుకునే ప్రయాణం చేయడం వల్ల ఈ రోజు పూర్తి స్థాయిలో అధికారమే పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి తెలంగాణ ప్రజలకు ఏదైతే మీరు అమలు చేస్తున్నామని బస్ ఎక్కి మాట్లాడుతున్నారో అసెంబ్లీకే పిలిచినాం కదండి. అసెంబ్లీలో కూర్చొని ఏదైతే రైతులకు రుణమాఫీ కాలేదు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, నేను 10 ఏళ్లలో ఇన్ని కట్టినా మీరు 10 రోజుల్లో కూడా ఇన్ని కట్టలేదని మీరు అడిగితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటది. ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేసి ఆ నాయకులను ఇతర పార్టీలకు తీసుకుపోయి అభ్యర్థులుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు మీరు. ఈ రోజు దాదాపు సగం మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గా మారకముందు టీఆర్ఎస్ టీడీపీ అభ్యర్థులు అందరినీ కూడా లాగేసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజు బీఆర్ఎస్ కి వస్తున్నట్టు ఉంది. రైట్, సమయం లేదు. బాలరాజు గారు కంక్లూజన్ మొత్తం ఒకటి. బాలరాజు గారు, ఈ రోజు అభ్యర్థుల్ని కేవలం బీజేపీకి ఫేవర్ చేయడం కోసమే బీఆర్ఎస్ బలహీనమైనటువంటి, అంటే రాజకీయంగా బలహీనం, మరి వేరే విధంగా అనుకోవద్దు, రాజకీయంగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీజేపీకి ఫేవర్ చేయడం కోసం పెట్టింది అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారు బలమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ప్రైమ్ 9 టీవీ ద్వారా మాట్లాడుతున్న మా తమ్ముడు శ్యాంప్రసాద్ రెడ్డి మాటల వెనకాల తెలంగాణ ఉద్యమం ఉందనుకుంటున్నాం. ఆ తెలంగాణ ఉద్యమమే తమ్ముడిని తయారు చేసిన ఆ రోజు కేసీఆర్ గారు ఎజెండాను తెలంగాణ ఉద్యమంగా రగల్చకపోతే నాగర్ కర్నూలులో శ్యాంప్రసాద్ రెడ్డి తమ్ముడు వాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి మాట్లాడే వక్తలు, ఇంత మంచిగా మాట్లాడేటువంటి నాయకుడు తయారయ్యేవాడు కాదు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమే దానికి పునాది. కానీ ఇవాళ శ్యాంప్రసాద్ రెడ్డి తమ్ముడు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తయారయ్యాడు, చాలా విద్యార్థి నాయకత్వం అక్కడ నాగర్ కర్నూలు ప్రాంతంలో నిర్మించినట్టు, ఇవాళ అడ్వకేట్ గా పనిచేస్తూ అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు సంతోషం. కానీ వారి ఎజెండాను వారు చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ కూడా 100కు 100% బలైన అభ్యర్థులు పెట్టాలి, వేరే పార్టీ గెలవాలని కోరుకోదు. ఈ ఎజెండా ఏదైతే ప్రచారం చేస్తా ఉందో మొదటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక, ప్రజా సమస్యలను పరిష్కరించలేక భారత రాష్ట్ర సమితి పైన ఈ యొక్క బట్టగాల్చి మీదేసేటువంటి ఒక అబద్ధపు ప్రచారం మాత్రం జరుగుతుంది. బ్రహ్మనాయుడు గారు, అది అసెంబ్లీ ఎలక్షన్లు జరిగింది, ఇలా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. మీరు చెప్పాల్సింది ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీతో బీజేపీ అంటగాడిందని కాంగ్రెస్ అంటది, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీతో అంటగావుతుందని చెప్పేసి బీజేపీ నిన్న స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి మోదీ అంటా ఉన్నారు. నిన్న ఇవాళ ప్రైమ్ 9 టీవీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ దేశంలో రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఢిల్లీకి సుల్తాన్లకి ఏటీఎం అని మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మేము కూడా అలిగేషన్ పెడతా ఉన్నాం. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, వారు 7,500 కోట్లు ట్రెజరీలో ఉన్నవి రైతు బంధు నిధులు విడుదల చేయడం కోసం అని చెప్పేసి శాసనసభ పాక్షిగా చెప్పారు సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి 7,500 కోట్లు రెడీగా ఉంటే మరి గత ప్రభుత్వం ఇచ్చినట్టే మేము అమలు చేస్తామని చెప్పినటువంటి రైతు బంధు నిధులు ఏదైతే ఉన్నాయో అందరి రైతాంగానికి ఎందుకు మీరు ఇయ్యలేకపోయినారు అనేది ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఓకే, తర్వాత దశలో కొన్ని రిఫార్మ్ తీసుకొస్తా ఉన్నారు, అది సంతోషం, ఏమేం కాదను. కానీ ఇవాళ 7,500 కోట్లు రెడీగా ఉన్నాయి ట్రెజరీలో అని చెప్పినారు. ఎందుకు 5,500 కోట్లే వేసినారు? మిగతా 2,000 కోట్లు ఎడిపోయినవి ఏ కాంట్రాక్టర్ చేతిలోకి పోయినవి? మంత్రులుగా పనిచేసినటువంటి కాంట్రాక్టర్ చేతిలోకి పోయినాయా? కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలోకి పోయినాయా? లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలోకి పోయినాయా? బట్టి విక్రమార్క చేతిలోకి పోయినాయా? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ చేతిలోకి పోయినాయా? ఇవాళ ఎవరు రాజనరసింహ చేతిలోకి పోయినాయా? పొన్నం ప్రభాకర్ చేతిలోకి పోయినాయా? ఇవాళ స్పష్టంగా అడుగుతా ఉన్నాం మేము. కాబట్టి ఇవ్వాల్సిన పనులు చేయాల్సిన పనులు వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ మీద తిడితే
కేసీఆర్ ని తిడితే 4 ఓట్లు పడతాయి అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది సరికాదు. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి తమ్ముడు 100% నువ్వు నా పట్ల కన్సర్న్ చూపించినందుకు సంతోషం. డెఫినెట్ గా రాజకీయాల్లో అవకాశాలు రావాలని కోరుకోవడం తప్పు కాదు. అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ ఏ ఆలోచన రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి సీట్ ప్రకారం మనం పనిచేయాలి, వారి ఇది విలువలకు అనుగుణంగా పనిచేయాలి. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉండాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా శ్యామ్ ప్రసాద్. కానీ ఇవాళ బ్రహ్మనాయుడు గారు ఇవాళ టీవీ ద్వారా అడిగేది ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మీరు ఏం చేసినారు, ఏ చర్యలు తీసుకున్నా ఉన్నారు? సమయం ఇద్దాం వారికి, వాళ్ళకి సమయం ఇవ్వండి. కొంచెం సమయం ఇస్తే పనిచేసేటువంటి సమయం ఉండాలి కదా. కనీసం ఒక సంవత్సరం తర్వాత అడిగితే బాగుంటుంది. ఒక 3-4 నెలల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 మంత్స్ లో చెప్పినటువంటి మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు 100% సమయం 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఉంది, నేనేం కాదనట్లేదు. కానీ 100 రోజులలో చేస్తామన్నటువంటి హామీని ఎందుకు చేయలేకపోయినారని చెప్పేసి ఒక ప్రజా గొంతుకగా బలమైన ప్రతిపక్షంగా అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది. ధాన్యం కొనుగోలు చేయట్లేరు, ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేరు అని అడగాల్సిన తప్పు లేదు కదా. ధాన్యానికి బోనస్ ఎందుకు ఇవ్వాలో అడగడం తప్పు లేదు కదా. ఇలా మైనార్టీ ఓట్లను పొందడం కోసం కులాల మధ్యన పంచాయతీ పెడతారా అండి? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఓటేసే పరిస్థితి లేదు. మహబూబ్నగర్ పార్లమెంట్ లో రేపు మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ విజయం సాధించబోతా ఉన్నారు. కాబట్టి మన్నె శ్రీనివాసరెడ్డి అనే పదం ఎత్తకుండా నిన్న మత్తల్లో రేవంత్ రెడ్డి ప్రసంగం ఎట్లా సాగుతుందండి? ఓన్లీ డీకేఆర్ ని గెలిపిస్తారా? ఏం మాట్లాడుతుందండి రేవంత్ రెడ్డి? డీకేఆర్ బంగ్లా రాజకీయాలని మాట్లాడతాడు. డీకేఆర్ నేను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చేసింది, వార్డ్ మెంబర్ చేసింది, మంత్రిని చేసింది, ఎమ్మెల్యేలు చేసిందని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రేపు ఎంపీని కూడా చేస్తాను అంటున్నా. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకేఆర్ ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినావు. రేపు కేంద్ర మంత్రి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నా అని అంటా ఉన్నా. అంటే మహబూబ్నగర్ ఎంపీని గెలిపించడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని అడుగుతా ఉన్నా. నేను షాద్నగర్ ఇన్ఛార్జ్ గా ఇక్కడ ఉన్నాను. నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూడండి మీరంతా కూడా. రేవంత్ రెడ్డి గారు 100% డీకేఆర్ నమ్మని గెలిపించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే నిన్న మాట్లాడిన ప్రసంగం తీరు కనిపిస్తా ఉంది. బాలరాజు గారు సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు.